హోండా షైన్ SP125 2025 మోడల్ ఈ వెహికల్ మీద ఒక వీడియో రికార్డ్ చేసి అప్లోడ్ చేసాం మన ఛానల్లో ఉంది. మీరు చూడకపోతే ఒకసారి ఆ వీడియో చూడండి, మీకు క్లారిటీ అయితే వస్తుంది. లేకపోతే డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇచ్చేస్తా, ఆ లింక్ క్లిక్ చేసినా సరే మీరు ఆ వీడియోకి రీడైరెక్ట్ అవుతారు. ఫస్ట్ ఆ వీడియో చూడండి, అందులో ఏమేమి స్పెసిఫికేషన్స్ ఉన్నాయి, ప్రైస్ ఎంత, నేను రైడ్ చేసినప్పుడు నాకు ఎలా అనిపించింది అనే దాని గురించి మొత్తం మీకు క్లారిటీ అయితే వస్తుంది. అప్పుడే ఈ ప్రోస్ అండ్ కాన్స్ గురించి మీకు అర్థమైంది అనమాట. ఇది ఒక కంటిన్యూషన్ వీడియో అని చెప్పుకోవచ్చు. నేను రైడ్ చేసినప్పుడు నాకు అనిపించిన ప్లస్ పాయింట్స్ ఏంటి, మైనస్లు ఏంటి అనే దాని గురించి ఈ వీడియోలో మాట్లాడతాను. ఫస్ట్ ప్లస్ పాయింట్స్ విషయానికి వస్తే ఇంజన్ 2 వాల్వ్స్ ఎయిర్ కూల్డ్ ఇంజన్ అయితే ఇచ్చారు. ఎయిర్ కూల్డ్ ఇంజన్ కాబట్టి మీకు మెయింటెనెన్స్ అయితే ఏమీ ఉండదు. అలాగే నేను రైడ్ చేసినప్పుడు ఇంజన్ కూడా చాలా స్మూత్గా ఉంది. ఒకసారి రైడ్ వీడియోలో చూడండి, మీకు అర్థమవుతుంది. ఇంజన్ స్మూత్గా ఉంది, మెయింటెనెన్స్ ఏమీ ఉండదు. టైం టు టైం ఇంజన్ ఆయిల్ మార్చుకొని మీరు ఆ వెహికల్ వాడుకోవటమే కాబట్టి పెద్ద ప్రాబ్లం అయితే ఏమీ ఉండదు. సో అదొకటి ప్లస్ పాయింట్ అయితే అనిపించింది. సెకండ్ ప్లస్ పాయింట్ విషయానికి వస్తే క్లచ్ అండ్ ట్రాన్స్మిషన్. క్లచ్ అయితే చాలా స్మూత్గా ఉంది, హార్డ్ అయితే ఎక్కడ అనిపించలేదు. ట్రాన్స్మిషన్ కూడా మీరు గేర్లు వేసేటప్పుడు కానీ తీసేటప్పుడు కానీ ప్రాబ్లం అయితే ఏమీ ఉండదు. సిటీలో ఈ వెహికల్ ఎక్కువగా నడిపిస్తారు కాబట్టి మీరు వెహికల్ పర్చేస్ చేసిన తర్వాత గేర్లు వేస్తూ ఉంటారు, తీస్తూ ఉంటారు, అలాగే క్లచ్ ప్రెస్ చేస్తూ ఉంటారు. సో ఇవి మీరు ఎక్కువగా చేస్తూ ఉంటారు కాబట్టి మీకు ట్రాన్స్మిషన్ స్మూత్గా ఉండాలి, అలాగే క్లచ్ కూడా స్మూత్ ఉండాలి, హార్డ్ ఉండకూడదు కదా. సో అలా చూసుకుంటే నేను రైడ్ చేసినప్పుడు చాలా బాగుంది. థర్డ్ ప్లస్ పాయింట్ విషయానికి వస్తే మీకు చైన్ ఏదైతే ఉందో అది మొత్తం కవర్ చేశారు. చైన్ అయితే మొత్తం మీకు బయటికి ఎక్స్పోజ్ అయితే అవ్వదు. ఎవ్రీ 500 కిలోమీటర్స్కి మీరు చైన్ క్లీన్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఫోర్త్ ప్లస్ పాయింట్ విషయానికి వస్తే ఫ్రంట్ సైడ్ 240mm డిస్క్ బ్రేక్ ఇచ్చారు, బ్యాక్ సైడ్ 130mm డ్రమ్ బ్రేక్ తో లభిస్తూ ఉంది. కాంబీ బ్రేక్ సిస్టమ్తో ఈ బ్రేక్స్ అయితే వర్క్ అవుతాయి. అంటే బ్యాక్ సైడ్ మీరు బ్రేక్ ప్రెస్ చేశారనుకోండి, ఆటోమేటిక్గా ఫ్రంట్ బ్రేక్ ఎంగేజ్ అయ్యి బెటర్ బ్రేకింగ్ అయితే ఉండిద్ది. కొంచెం మనీ ఎక్స్ట్రా యాడ్ చేసుకుని అయినా సరే మీరు డిస్క్ బ్రేక్ ఉన్న వెహికల్ అయితే పర్చేస్ చేయండి. డ్రమ్ బ్రేక్ అయితే నేను సజెస్ట్ చేయను. సో బెటర్ బ్రేకింగ్ ఖచ్చితంగా మీకు డిస్క్ బ్రేక్లోనే ఉండిద్ది కాబట్టి నాకు అది ప్లస్ పాయింట్ అయితే అనిపించింది. ఫిఫ్త్ ప్లస్ పాయింట్ విషయానికి వస్తే వెయిట్ అండ్ హైట్. 790mm సీట్ హైట్ అయితే ఇచ్చారు, 116 kg వెయిట్ అయితే ఉంది. నేను రైడ్ చేసినప్పుడు నాకు వెహికల్ అయితే చాలా లైట్ వెయిట్ అయితే అనిపించింది. అలాగే 5.3, 5.4 ఆ హైట్ వాళ్ళైనా సరే ఈ వెహికల్ ప్రాపర్గా రైడ్ చేయగలరు. సో అది నాకు ఫిఫ్త్ ప్లస్ పాయింట్ అనిపించింది. సిక్స్త్ ప్లస్ పాయింట్ విషయానికి వస్తే LED హెడ్లైట్ అయితే ఇచ్చారు. పాత షైన్ SP125తో కంపేర్ చేసుకుంటే కొంచెం హెడ్లైట్ డిజైన్ అయితే మారింది. DRLs కూడా చూస్తానికి చాలా బాగుందన్నమాట. సో అది నాకు బాగా నచ్చింది. బ్యాక్ సైడ్ మీకు టెయిల్ లైట్ కూడా LED ఇచ్చారు. ఇంతకు ముందు మనకి టెయిల్ లైట్ బల్బ్ అయితే ఉండేది కదా, ఈసారి LEDకి అప్గ్రేడ్ చేశారు. ఇది ప్లస్ పాయింటే. సెవెంత్ ప్లస్ పాయింట్ విషయానికి వస్తే కన్సోల్ అని చెప్పుకోవచ్చు. ఫుల్లీ డిజిటల్ కలర్ కన్సోల్ అయితే ఇచ్చారు. పాత వెహికల్తో కంపేర్ చేస్తే కన్సోల్లో కొద్దిగా అప్డేట్ అయితే జరిగిందనమాట. అందులో మీకు గేర్ ఇండికేటర్ కూడా ఉంది, క్లాక్ ఉంది, సర్వీస్ డ్యూ ఇండికేటర్ ఉంది, బ్లూటూత్ ఉంది. డిస్ప్లే కూడా మీరు బ్రైట్నెస్ అయితే పెంచుకోవచ్చు, 8 పాయింట్స్ అయితే పెంచుకోవచ్చు. దీని గురించి మొత్తం నేను స్పెసిఫికేషన్స్లో ఎక్స్ప్లెయిన్ చేసి ఒకసారి ఆ వీడియో చూడండి. సో డిస్ప్లే పరంగా నాకు ఎటువంటి ప్రాబ్లం అయితే ఏం లేదు. డే టైం విజిబిలిటీ కూడా చాలా బాగుంది. సో ఇది ఒక ప్లస్ పాయింటే కదా. ఎయిత్ ప్లస్ పాయింట్ విషయానికి వస్తే Type-C ఛార్జింగ్ సాకెట్ అయితే ఇచ్చారు. ఛార్జింగ్ కి టెన్షన్ పడాల్సిన అవసరం అయితే ఏం లేదు. డైరెక్ట్ గా మీరు కేబుల్ కనెక్ట్ చేసేసుకుని హ్యాపీగా ఛార్జింగ్ పెట్టుకుని వాడుకోవచ్చు. నైన్త్ ప్లస్ పాయింట్ విషయానికి వస్తే కిక్ రాడ్ అయితే ఇచ్చారు ఈ వెహికల్ లో. జనరల్ గా మనం కిక్ రాడ్ అయితే ఎక్కువగా యూజ్ చేయము, సెల్ఫ్ స్టార్ట్ యూజ్ చేస్తాము. ఎప్పుడైనా బ్యాటరీ అనేది లో అయిపోయింది అనుకోండి, కిక్ స్టార్ట్ చేయాలి. సో ఈ వెహికల్ ఇంకా కిక్ స్టార్ట్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు కాబట్టి కిక్ స్టార్ట్ చేసుకుని వెహికల్ అయితే యూజ్ చేసుకోవచ్చు. 10th ప్లస్ పాయింట్ విషయానికి వస్తే సింగిల్ లాంగ్ సీట్ అయితే ఇచ్చారు. ఫ్యామిలీకి పర్ఫెక్ట్గా సెట్ అయ్యింది. హ్యాపీగా ఇద్దరు పర్సన్స్ అయితే కొద్దిగా లావుగా ఉన్న వాళ్ళు కూర్చొని కంఫర్టబుల్గా వెళ్ళిపోవచ్చు. 11th ప్లస్ పాయింట్ విషయానికి వస్తే ఐడ్లింగ్ స్టార్ట్ అండ్ స్టాప్ సిస్టమ్ అయితే ఇచ్చారు. ఎక్కడైనా సిగ్నల్ లైట్స్ దగ్గర కానీ మీ ఫ్రెండ్స్ ఎక్కడైనా రోడ్డు మీద ఆగినప్పుడు మీరు ఆగారనుకోండి, ఆటోమేటిక్గా ఇంజిన్ అయితే ఆగిపోయింది. కొంతవరకు ఫ్యూల్ అయితే సేవ్ చేసుకోవచ్చు. ఇది ప్లస్ పాయింటే. ఫైనల్గా 12th ప్లస్ పాయింట్ విషయానికి వస్తే మైలేజ్ అని చెప్పుకోవచ్చు. 50 నుంచి 60 కిలోమీటర్స్ మధ్యలో మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఎకానమీలో రైడ్ చేస్తే మీకు 60 అయితే వస్తుంది. సింగిల్గా వెహికల్ మీద వెళ్తే డబల్స్, త్రిబుల్స్ వెళ్ళారనుకోండి మీకు 60 మైలేజ్ అయితే రాదు. ఎకానమీలో జాగ్రత్తగా స్లోగా వెళ్తే ఒక 50 km/h స్పీడ్తో వెళ్తే మీకు 60 ఈజీగా వస్తుంది. ఎందుకంటే అంత వెయిట్ కూడా ఏం లేదు కదా, సింగిల్గా వెళ్తేనే మీకు మైలేజ్ వస్తుంది. సో ఎలా చూసుకున్నా సరే ఇవి నాకు అనిపించిన ప్లస్ పాయింట్స్. ఇవన్నీ ప్లస్ పాయింట్స్ పక్కన పెట్టండి. ఇప్పుడు కొన్ని కాన్స్ అయితే ఉన్నాయి, వాటిని కూడా ఇప్పుడు మాట్లాడతాను. దాన్ని బట్టి మీకు క్లారిటీ అయితే వస్తుంది ఈ వెహికల్ కొనాలా వద్దా అని చెప్పేసి. అందులో ఫస్ట్ కాన్ విషయానికి వస్తే ఇంజన్. ఇందాక ప్లస్ పాయింట్ ఇంజన్ అని చెప్పాను కదా, ఇప్పుడు మైనస్ ఏంటంటే అండర్ పవర్ అయితే ఉంది. 2 వాల్వ్స్ ఎయిర్ కూల్డ్ ఇంజన్ అయితే ఇచ్చారు. మీకు ఇన్స్టెంట్గా పికప్ అయితే ఏమీ ఉండదు. కొంచెం ముందుకి ఒక 30-40 km/h స్పీడ్ వెళ్ళిన తర్వాత రన్నింగ్ లో మీకు పికప్ అయితే ఉండిద్ది, కానీ ఇనిషియల్ గా పికప్ అయితే ఏమీ లేదు కాబట్టి అది ఒకసారి మీరు గమనించాలి. ఎక్కువ పికప్ ఉండిద్ది అని చెప్పేసి మీరు కొనుక్కోవద్దు. కొంచెం నేను రైడ్ చేసినప్పుడు అండర్ పవర్ అయితే అనిపించింది. సెకండ్ కాన్ విషయానికి వస్తే సస్పెన్షన్ చాలా స్మూత్ అయితే ఉంది. మీరు ఎప్పుడైనా మీ ఏరియాలో అన్ఈవెన్ రోడ్స్ కానీ గుంతల్లోకి వెళ్ళినా మట్టి రోడ్లోకి వెళ్ళినా సరే మీకు సస్పెన్షన్ చాలా స్మూత్గా ఉండిద్ది అనమాట. కొంచెం హార్డ్గా ఉంటే బాగుండేది, మరీ హార్డ్ కాదు అలా అని చెప్పేసి మరీ స్మూత్గా కాదు. ఇది మరీ స్మూత్ ఉంది.
మీకు మీడియంగా ఇస్తే బాగుండేది సస్పెన్షన్ అయితే, పర్ఫెక్ట్గా ట్యూన్ చేయలేదు వీళ్ళు. సో నేను రైడ్ చేసినప్పుడు నాకు సస్పెన్షన్ అయితే అంతా బాగా నచ్చలేదు. మీరు కూడా ఒకసారి రైడ్ చేసినప్పుడు చెక్ చేసుకోండి. థర్డ్ కాన్ విషయానికి వస్తే టైర్స్ అని చెప్పుకోవచ్చు, మరి సన్న టైర్లు అయితే ఇచ్చారు. ఫ్రంట్ 80/100 సెక్షన్ టైర్, బ్యాక్ సైడ్ 100/80 సెక్షన్ టైర్ అయితే ఇచ్చారు. అంత వైడ్ టైర్స్ అయితే ఏమీ కాదు. సిటీలో స్లోగా రైడ్ చేసుకుంటూ వెళ్ళే వాళ్ళకి మంచి మైలేజ్ వస్తుంది, ఫ్యామిలీకి ఉపయోగించుకోవచ్చు కాబట్టి వాళ్ళకి ఈ టైర్స్ అయితే సరిపోతాయి. బట్ హైవే మీద ఖాళీగా ఉంది కదా రోడ్డు, 125cc ఈజీగా 90+ వెళ్ళిద్ది అని చెప్పేసి మొత్తం ఇట్లా తిప్పేశారనుకోండి, సన్న టైర్లు ఇంకా సన్నగా అయిపోతాయి అనమాట. అప్పుడు మీకు స్కిడ్ అయిపోయింది. రేడియల్ టైర్స్ అనుకోండి ఇంకా ఇట్లా వెడల్పోతాయి. సో ఇవి నార్మల్ టైర్స్ కాబట్టి ఇట్లా సన్నగా అవుతాయి. అది మీరు మైండ్లో పెట్టుకోవాలి, ఎక్కువ స్పీడ్ అయితే వెళ్ళొద్దు. ఇంకా ఫోర్త్ కాన్ విషయానికి వస్తే గ్రౌండ్ క్లియరెన్స్ అనమాట. సో 160 mm ఇచ్చారు. పెద్ద పెద్ద స్పీడ్ బ్రేకర్స్ క్రాస్ చేసేటప్పుడు జాగ్రత్తగా అయితే వెళ్ళాలి, కింద తగిలే అవకాశం అయితే ఉంది. 165 నుంచి 170 ఇస్తే బాగుండేది గ్రౌండ్ క్లియరెన్స్ అయితే, బట్ ఇది 160 ఇచ్చారు. కొంచెం జాగ్రత్తగా రైడ్ చేయాలి మీరు. ఫిఫ్త్ కాన్ విషయానికి వస్తే సిగ్నల్ లైట్స్ అనేది బల్బ్తో తీసుకొచ్చారు. 125cc సెగ్మెంట్లో లైట్స్ పరంగా 100% ఫుల్ఫిల్ చేసినట్టుగా అయితే ఉండేదన్నమాట. వీళ్ళు సిగ్నల్ లైట్స్ అనేది బల్బే తీసుకొచ్చారు. ప్రైస్ ఎక్కువ పెట్టినప్పుడు కొంచెం అది కూడా చూసుకోవాలి కదా. సో బల్బ్ తీసుకురావడం ఎంతవరకు కరెక్టో మీరే కింద కామెంట్ చేసి చెప్పండి. ఇంకా సిక్స్త్ కాన్ అనేది ప్రైస్ అనమాట. 1,29,000 రూపీస్ పెట్టారు. కొంచెం ప్రైస్ అయితే ఎక్కువ అనిపించింది నాకు. 1,20,000 రూపీస్లో ఈ వెహికల్ వస్తే చాలా బాగుండేది. 9,000 రూపీస్ కొద్దిగా ఎక్కువే పెట్టారు. Type-C ఛార్జింగ్ సాకెట్, కలర్ కన్సోల్ ఇవ్వడం వల్ల వీళ్ళు ప్రైస్ పెంచారు. అయినప్పటికీ 9,000 నాకు ఎక్కువ అనిపిస్తూ ఉంది. ఇంకొక 15,000 రూపీస్ మీరు యాడ్ చేసుకున్నారనుకో, డిస్కౌంట్స్ అన్ని తీసేసిన తర్వాత Yamaha FZ వర్షన్ 3.5 అయితే వస్తుంది 1,45,000 రూపీస్కి. సో 15,000 రూపీస్ ఎక్స్ట్రా యాడ్ చేసుకుంటే ఆ వెహికల్ కొనుక్కోవచ్చు కదా. అది ఇంకా స్టైలిష్ లుక్స్లో అయితే ఉండిద్ది. టైర్స్ గ్రిప్ బాగుండిద్ది, కొంచెం పికప్ అయితే ఎక్కువ ఉండిద్ది. సింగిల్ లాంగ్ సీట్ అయితే ఇస్తారు కాబట్టి అది కూడా ఫ్యామిలీకి సెట్ అయ్యిద్ది. ఎలా చూసుకున్నా సరే అది బాగుండిద్ది. కొద్దిగా యూత్ అయితే అదే చూస్ చేసుకుంటారు, కాకపోతే మైలేజ్ కొంచెం తగ్గిద్ది అనమాట. షైన్ SP 125 కంపేర్ చేస్తే. మీకు మైలేజ్ కావాలి, నేను ఎక్కువ స్పీడ్ వెళ్ళను, సిటీలోనే తిరుగుతాను, కొంచెం ప్రైస్ ఎక్కువైనా పర్వాలేదు అని అనుకుంటే షైన్ SP 125 మీరు తీసుకోవచ్చు. ప్లస్ పాయింట్స్ అయితే అవన్నీ చూసారు కదా, మనకి కావాల్సిన మంచి ఫీచర్సే ఉన్నాయి. ప్రైస్ కొంచెం ఎక్కువ పెట్టారనమాట. సో ఇంత ప్రైస్కి ఈ వెహికల్ నేను కొనుక్కోదలుచుకోలేదు. కొంచెం ప్రైస్ అయితే ఎక్కువ అనిపిస్తుంది నాకు. నేను వేరే వెహికల్ కొనుక్కోవాలి, ఇంకొక 10,000 to 15,000 రూపీస్ వేసుకుంటే నాకు ఏ వెహికల్ వస్తుంది అని ఆలోచించుకునే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళైతే FZ తీసుకోండి. రేపు పెళ్ళైన తర్వాతైనా కొన్ని రోజులు మీరు FZ అయితే వాడుకోవచ్చు. కాకపోతే మైలేజ్ రాదు. మైలేజ్ కావాలంటే మీరు FZ కొనొద్దు, యూనికాన్ కొనుక్కోండి. అది ఇంకొంచెం పెద్ద CC ఇంజిన్ కదా, అప్పుడు మీరు లాంగ్ వెళ్ళొచ్చు, సిటీలో తిరగచ్చు, అంతా బాగుండిద్ది అది. కానీ దాని మీద కూడా నేను ప్రోస్ అండ్ కాన్స్ మీద వీడియో చేశాను, ఒకసారి ఆ వీడియో కూడా చెక్ చేయండి. ఆ కాన్స్ మీకు ఎఫెక్ట్ కాదు అని అనుకుంటే మీరు యూనికాన్ తీసుకోవచ్చు, లేకపోతే ఈ షైన్ అయినా తీసుకోవచ్చు. దీన్ని బట్టి మీరే ఆలోచించుకోండి బ్రో. నేను రైడ్ చేసినప్పుడు నాకు అనిపించిన ప్లస్ పాయింట్స్ అయితే అవి, మైనస్లు అయితే అవి. నేనైతే షైన్ SP 125 అయితే తీసుకోను. సో 100cc తీసుకుంటా. 100cc అయినా 125cc అయినా పెద్ద డిఫరెన్సెస్ అయితే ఏమీ ఉండదు. 100cc సిటీలో తిరుగుతాం, 125cc తీసుకున్నా సిటీలోనే తిరుగుతాం. మనం ఏం రేసులకి వెళ్ళట్లేదు కదా ఎక్కువ స్పీడ్ వెళ్ళడానికి. సో ఇంకా మనీ సేవ్ చేసుకొని ప్లాటినా 100 కానీ స్ప్లెండర్ ప్లస్ కానీ తీసుకున్నారనుకో, అప్పుడు మీకు ఇంకా మైలేజ్ ఎక్కువ వస్తుంది, ఇంకా డబ్బులు సేవ్ చేసుకోవచ్చు. సిటీలో తిరగడానికి 100cc మోర్ దెన్ ఎనఫ్ అని చెప్తాను. మీకు మొత్తం క్లారిటీగా చెప్పానని చెప్పేసి అనుకుంటున్నాను. ఇది ఈ వీడియో, దీన్ని బట్టి మీరే ఆలోచించుకొని కొనుక్కుంటారని చెప్పేసి అనుకుంటున్నా. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మాత్రం ఇన్స్టాగ్రామ్లో ఫాలో అయిన తర్వాత మెసేజ్ చేయండి. నేను మెసేజ్ చూస్తే మీకు ఖచ్చితంగా రిప్లై చేస్తా. చాలా మంది సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారు బ్రో. సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేసి పెట్టుకోండి. నేను వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్ యూ.